Yeah, we'll discuss the parallel combination. Discuss the parallel combination of cells. Yeah, we'll see the parallel combination. So let's say I have the two cells, I'm connected like this. So this is the load. R1 of EMF E1, R2 of EMF E2. This is the load resistance. అంతేనా? ఇలా కనెక్షన్ చేస్తే లోడ్ రెసిస్టెన్స్కి రెండు అంటే టెర్మినల్స్ రెండు ఒక దగ్గర, ఈ రెండు టెర్మినల్స్ ఒక దగ్గర ఇలా కనెక్ట్ చేస్తే దీన్ని ప్యారలల్ కాంబినేషన్ అని మనం అంటాం. లెట్స్ సే ఇట్ ఈస్ సెండింగ్ ఏ కరెంట్ I1, లెట్స్ సే ఇట్ ఈస్ సెండింగ్ ఏ కరెంట్ I2. టోటల్ విల్ బికమ్ I1 ప్లస్ I2. అంతేనా? మళ్ళీ ఇలా I1 plus I2, then again I2 will come back here, then I1 will come back here. This is the scenario. Okay, now I want to see the equivalent circuit here. దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ మనం చూడాలి. ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే ఏంటి? This is the RL, R in parallel, E in parallel. Okay, this is again same I1 plus I2 current. అంతేనా? I1 plus I2 current. ఓకే ఫైన్. ఇప్పుడు ఎట్లా చేద్దాం దీన్ని? I1 plus I2 మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. KVL లాస్, 2 లూప్స్ తీసుకొని KVL లాస్ అప్లై చేద్దాం. సో లెట్ us అప్లై దిస్ బిగ్గర్ లూప్ అండ్ దిస్ బిగ్గర్ లూప్. ఇలా అంతేనా? యూ కెన్ గివ్ ద నేమ్ A, B, A to B via RL then back A. అంతేనా? సో ఒకటేమో కింద సర్క్యూట్ నుంచి వద్దాం, ఒకటేమో పై సర్క్యూట్ నుంచి వద్దాం. సో KVL అప్లై చేసుకుందాం. సో A to battery E1, then B, then load resistance, then back to A. అంతేనా? డ్రాప్ minus I1 R1, raise plus E1, then again drop minus I1 plus I2 into RL is equal to 0. అంతేనా? ఓకే, దీని నుంచి minus I1 R1 plus E1 minus I1 RL minus I2 RL will be is equal to 0. ఇక్కడ I1 ఉంది, ఇక్కడ I1 ఉంది, ఇక్కడ I2 అటు పంపించేస్తా. అప్పుడు నాకేమొస్తుంది? I1 కామన్ తీస్తే R1 ప్లస్ RL అంతేనా ప్లస్ I2 into RL. Make it as equation 1. Now take another loop, A to E2, E2 to B, B to RL, then RL to A. Another loop. అంతేనా? ఇప్పుడు ఏం చేద్దాం? లేకపోతే దాన్ని అట్టండి. యా, ఏం రాస్తాం ఇక్కడ? మైనస్ I2 R2 ప్లస్ E2 మైనస్ I1 ప్లస్ I2 ఇంటూ RL ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ E2 ఈజ్ ఈక్వల్ టు, అటువైపు పోతే ఏమొస్తుంది? I2 R2 I2 RL, బట్ I1 RL ప్లస్ I2 R2 ప్లస్ RL అంతేనా వచ్చింది?
అంతేనా? యా, ఈక్వేషన్ 1ని కొద్దిగా మోడిఫై చేద్దామా, లేకపోతే ఏంటంటే సాల్వ్ ఫర్ I1 అండ్ I2, సాల్వ్ ఫర్ I1 అండ్ I2. అప్పుడు నాకు ఇక్కడ కేవీఎల్లో నేను అప్లై చేసుకుంటే, నాకు ఇక్కడ కేవీఎల్ అప్లై చేసుకుంటే ఏమొస్తుంది చెప్పు? వాట్ ఇస్ ద కేవీఎల్ విల్ బి హియర్? ఇక్కడ నుంచి మైనస్ I1 ప్లస్ I2 ఇంటూ పి, అదే ఇంకా డైరెక్ట్ ఓమ్స్లో అన్న కేవీఎల్ అన్న ఒకటి. ఇక్కడ I1 ప్లస్ I2 ఈజ్వల్ ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఈపీ డివైడెడ్ బై ఆర్పి ప్లస్ ఆర్ఎల్, అంతేనా వచ్చేది? అంతే కదా. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి నాకు 1 అండ్ 2లో నుంచి I1ని I2 సబ్స్టిట్యూట్ చేసాము ఇక్కడ, నాకు ఈపీ బై వచ్చేస్తుంది. సాల్వ్ 1 అండ్ 2, సాల్వ్ ఈక్వేషన్స్ 1 అండ్ 2 ఫర్ I1 అండ్ I2. మీరు ఇదంతా ఏం కాపీ చేసుకుని అవసరం లేదు, నీకు అవసరం లేదు. ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది రాస్తే కూడా సరిపోతుంది నాకు. కానీ ఇట్ ఈస్ బెటర్ ఒక రఫ్ ఐడియా ఉండని, అంతేనా? బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం కంటే ఇన్ కేస్ ఏది వర్క్ కానప్పుడు కేవీఎల్ అప్లై చేయాలన్న విషయం అన్నా నీకు తెలుస్తుంది. ఐ నీడ్ టు అప్లై ద కేవీఎల్ అన్న విషయం అన్నా తెలియాలని నా ఉద్దేశం అంతే. యా, చూసి ఇక్కడ అంతా నేను కేవీఎల్ ఓమ్స్లా తప్ప ఇంకేం అప్లై చేయట్లే. యా, చూద్దాం ఇప్పుడు ఏం చేద్దాం. సపోజ్ నేను I2 కోసం కావాలి అనుకున్నాను అనుకో, ఇక్కడ ఏముంది? I1 ప్లేస్లో I1 మల్టిప్లైడ్ బై R1 ప్లస్ RL ఉంది. ఇక్కడ I1 మల్టిప్లైడ్ బై RL మాత్రమే ఉంది. సో అప్పుడు నేను ఏం చేయాలా? అట్లా రాదు. కాబట్టి ఒకవేళ మనం సబ్ట్రాక్ట్ చేసినా I1 R1 ఓకే, I1 RL ఓకే. సో I1 RL, కానీ I1 R1 లేదు, ఇక్కడ I1 R1 లేదు. సో అప్పుడు ఏం చేయాలి మనము? ఒక I1 R1 ఇటువైపు, I1 R1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమన్నా వస్తుందా? దానివల్ల లాభం ఏమన్నా ఉందా? దెర్ ఇస్ నో యూస్ ఫర్ ఇట్. ఇంకెట్లా సాల్వ్ చేద్దాం? Substitution కన్నా do one thing like this. I1 and I2 కావాలి మనకు. I'll do one thing. 1 ఇలా రాస్తా, right? 1 will be like this. 1 ఎలా రాసుకుందామంటే E1 will be is equal to I1 R1 plus I1 RL plus I2 RL, అంతేనా? సో మనకు చేయాల్సింది ఏంటి? I1 ప్లస్ I2 రావాలి కదా. లెట్ us do one thing. I1 ప్లస్ I2 is equal to I అనుకుందాం. I1 ప్లస్ I2 is equal to I అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది నాకు? E1 will be is equal to I1 R1 అట్లే రాస్తా. ఇక్కడ RL కామన్ తీస్తే I1 ప్లస్ I2నే కదా, అదేమవుతుంది నాకు? IRL. కాల్ ఈక్వేషన్ 3. నా కమ్ హియర్ I1 RL, మళ్ళీ ఇక్కడ I2 RL, I2 R2. సో అప్పుడు ఏమొస్తుంది నాకు? I1 ప్లస్ I2 RL వస్తుందా? అప్పుడు ఏమవుతుంది? I2 R2. సో E2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? I2 R2 ప్లస్ I ఇంటూ RL. లెట్ us take 4. ఏం చేద్దాం దీన్ని ఇప్పుడు మనం? I2 ప్లేస్లో ఇంకా I2 ప్లేస్లో I మైనస్ I R1 పెడదామా? I2 ప్లేస్లో ఆల్సో I2 ప్లేస్లో I2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? I మైనస్ I1 పెట్టేద్దామా? I మైనస్ I1. అప్పుడు E2 ఈజ్ ఈక్వల్ టు I R2
మైనస్ I1 R2 ప్లస్ IRL. అంతేనా? ఇప్పుడు చూద్దాం. I1 R1 ప్లస్ IRL, I ఎండ్లో ఒక ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ నాకు ఇక్కడ E2 మైనస్ I1 R2 ప్లస్ I కామన్ తీస్తే R2 ప్లస్ RL, ఇంకో ఈక్వేషన్ 4, ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఇప్పుడు నువ్వు కావాలంటే చెక్ చేసుకో. ఇప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ I1 R1 ఉంది, ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ మైనస్ I1 R2 ఉంది. అంటే మల్టిప్లై విత్ R1 హియర్, R2 ఇక్కడ R1 మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? I1 R1 R2 మైనస్ I1 R1 R2 యాడ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయిపోయి నాకు డైరెక్ట్గా ఏమొస్తుంది? I వచ్చేస్తుంది. అదే కదా కావాల్సింది, కూడా అయ్యే కదా మనకు కావాల్సింది. డూ వన్ థింగ్, దట్ థింగ్. ఓకేనా? యా, ఓకే, ఫైన్. దట్ రిలేషన్ ఇది అరేంజ్ చేద్దాం. ఓకే, కనెక్టెడ్. ఐ విల్ అరేంజ్ దిస్. ఐ హ్యావ్ టేకెన్ దట్ I1 ప్లస్ I2. సో I1 ప్లస్ I2ని I తీసుకున్నాం మనం. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఐ విల్ అరేంజ్ దిస్. విల్ సాల్వ్ దట్. నేను ఏదైతే చెప్పినా అది సాల్వ్ చేద్దాం. 3 ఆల్రెడీ తీసుకున్నాం కదా ఇక్కడ. మేక్ ఇట్ as 4, మేక్ ఇట్ as 5. అంతేనా? 3 ఆల్రెడీ తీసుకున్నాం. ఏమనుకున్నాం మనం? 4ని R2తో మల్టిప్లై చేసి ప్లస్ 5ని R1తో మల్టిప్లై చేసి యాడ్ చేద్దామని అనుకున్నామా? ఇక్కడ R2తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ ఆపరేషన్ వల్ల E1 R2 ఈ పక్క E2 R1 ఈజ్ ఈక్వల్ టు, అంతేనా? ఇక్కడ దీన్ని R2. సో I1 R1 R2 మైనస్ I1 R2 R1 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి యాడ్ చేయడం వల్ల. ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ట్రా R2. ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ట్రా R1. సో అక్కడ ఏమొస్తుంది? అక్కడ I R2 RL ప్లస్ ఇక్కడ ఏంది? I R1 R2 ప్లస్ RL. ఇంతేనా మనకు చేయాల్సి? ఇప్పుడు దీన్ని సో E1 R2 ప్లస్ E2 R1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు I R2 RL, I R1 R2, I R1. సో I RL కామన్ తీస్తే ఇక్కడ R2 వస్తుంది, ఇక్కడ R1 వస్తుంది. సో R1 ప్లస్ R2 ప్లస్ I R1 R2. అంతేనా? డివైడ్ విత్ R1 R2, డివైడ్ విత్ R1 R2, డివైడ్ విత్ R1 R2. సో ఇక్కడ R1 R2, ఇక్కడ R1 R2, ఇక్కడ R1 R2, ఇక్కడ R1 R2. అంతేనా దాని మీనింగ్? సో E1 R2 బై R1 R2 ప్లస్ E2 R1 బై R1 R2 I RL ఇంటూ ఇక్కడ R1 డివైడెడ్ బై R1 R2, R2 డివైడెడ్ బై R1 R2 ప్లస్ I R1 R2. ఓకేనా? అప్పుడు నాకు R2 R2 క్యాన్సిల్ అయిపోయి E1 బై R1 ప్లస్ E2 బై R2, R1 R1 క్యాన్సిల్. ఏం మిగులుతుంది నాకు? ఇంకా 1 బై R2, R2 R2 క్యాన్సిల్, 1 బై R1. సో I ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది నాకు? I RL ఇంటూ 1 బై R1 ప్లస్ 1 బై R2. అంతేనా? ప్లస్ I. అంతే కదా? ఇంకేమన్నా? ఎస్, ఇంతకన్నా ఇంకేం లేదు. ఓకే, ఫైనల్ ఎక్స్ప్రెషన్ రాసుకుందిలే, ఇదంతా అనవసరం. ఫైనల్ ఎక్స్ప్రెషన్ నువ్వు రాసుకున్నావు. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఐనేమో కావాల్సింది, అంతేనా? I కామన్ తీసి వచ్చేస్తుందా? వస్తుంది చూడు. యూ డూ వన్ థింగ్, డివైడ్ విత్ 1 by R1 plus 1 by R2, 1 by R1 plus 1 by R2. ఇక్కడ 1 by R1 plus 1 by R2 ఉంది. డివైడ్ చేస్తున్నాను నేను. డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంతేనా? సో ఇక్కడ ఏమొచ్చింది? E1 by R1 ప్లస్ E2 by R2
హోల్ డివైడెడ్ బై 1/r1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుందా, IRL ప్లస్ అక్కడ ఏమొస్తుంది, సో I డివైడెడ్ బై సో 1/r1 ప్లస్ 1/r2 అంతేనా. బట్ ఇక్కడ 1/rs ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 రాయచ్చా. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 1/rs అంటే RS పైకి పోతుందా. సో అప్పుడు E1/r1 ప్లస్ E2/r2 ఇజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ఇజ్ ఈక్వల్ టు IRL ప్లస్ IRS. I కామన్ తీద్దామా. సో I కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు, RL ప్లస్ RS ఇజ్ ఇంటూ I కదా మనకు కావాల్సింది. దేర్ ఫోర్ I is equal to E1/r1 plus E2/r2 whole divided by 1/r1 plus 1/r2 ఇది ఇప్పుడు divided by RS plus RL. Therefore this is అంతేనా. ఇదంతా ఏం కావాలి ఇప్పుడు, ఈక్వలెంట్. R సిరీస్ కాదు, ఇది R ప్యారలల్. ఐఎమ్ సారీ, P పెడదామా. R ప్యారలల్లో 1/r1 ప్లస్ 1/r2 వస్తుంది కదా. R ప్యారలల్ అంతేనా. అది ఫార్ములా వచ్చింది. అంటే ఇక్కడ ఈక్వలెంట్గా ఏం చెప్పచ్చు మనం, E in parallel will be is equal to E1/r1 plus E2/r2 whole divided by 1/r1 plus 1/r2 and R equivalent no problem. R parallel combination ఉన్నా కాబట్టి RP ఎలా వస్తుందంటే 1/RP is equal to 1/r1 plus 1/r2. కానీ EP మాత్రం అట్లా రాయకూడదు, 1/E1 plus 1/E2 రాయకూడదు. దానికి ఫార్ములానే మారిపోయింది. When they are in parallel combination, equivalent resistance not only depends upon E1 and E2 values but also depends on R1 R2 values. So E1/r1 plus E2/r2 whole divided by 1/r1 plus 1/r2. ఇంకా 3 ఉంటే E3/r3, 4 ఉంటే E4/r5, 5 ఉంటే E5/r5 and so on. కింద 1/r1 plus 1/r2 plus 1/r3 plus 1/r4 and so on. అర్థమైందా. సో when one thing is wrongly connected అనుకో, so E2 is wrongly connected with respect to E1, then అప్పుడు ఏమొస్తుంది, E2 will become negative. సో E1/r1 minus E2/r2 plus E3/r3 కింద రాదు, resistance cannot be ఎట్లా పెట్టినా దానికి పాజిటివ్. అర్థమైందా. సో నౌ ఎంటైర్ థింగ్స్లో నో నీడ్ టు కాపీ ఎంటైర్ డెరివేషన్. సో నేను చెప్పడం ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా KVL లా అండ్ KCL లా అండ్ ఓమ్స్ లా ఈ 3 ఉపయోగించేసి దాదాపు సాల్వ్ చేసేయచ్చు అన్నదానికి. సో మనం ఇప్పుడు నోట్లో రాసేయచ్చు, when n batteries or n cells are connected in series or parallel. ఇప్పుడు సిరీస్ అయిపోయింది కాబట్టి parallel. సో ఈ ఈక్వలెంట్ will be is equal to E1/r1 plus E2/r2 plus E3/r3 plus and so on whole divided by 1/r1 plus 1/r2 plus 1/r3. Suppose all are identical. and correctly connected అన్ని రైట్గా కనెక్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు EP is equal to E1/r1 E2/r2 E3/r3 E4/n times E/r1 అంతేనా. whole divided by 1/r1 plus 1/r2 plus 1/r3. so n times 1/r 1/r cancel, n cancel. so EP is equal to ఏమొచ్చింది నాకు, when n batteries are connected in parallel combination, total will be is equal to, if one is wrongly connected, ఏమొస్తుంది ఇక్కడ, E1/r1 minus E2/r2 then plus E3/r3. ఆ ఒక్కటి ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుందా, E/r మైనస్ E/r పాయి ఇంకా అంటే మళ్ళీ ఎన్ని వస్తాయి, ఇంకా n-2, 3 ఉంటే 6 అట్లా. అర్థమైందా నీకు, రాంగ్లీ కనెక్ట్. డినామినేటర్లో మార్పు రాదు, డినామినేటర్లో రైట్. ఓకే అర్థమైందా.
సో వెన్ n ఐడెంటికల్ ఆర్ కనెక్టెడ్ దెన్ EP ఈజ్ ఈక్వల్ టు E. సో అక్కడైతే సిరీస్లో అయితే మల్టిప్లై అవుతుంది n ఇంటూ E. ఓకేనా, ఇక్కడ ఏం కాదు, సేమ్ వస్తుంది. ఎందుకని ఇక్కడ n వస్తుంది, మళ్ళీ కింద కూడా n వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే. అది మామూలుగా చూసినాం అనుకో, ఎన్ని బ్యాటరీస్ అయినా అన్నీ ఆడ ప్యారలల్గా కనెక్ట్ చేసినాం. సో ఇట్ ఈస్ 1.5, 1.5, 1.5. దే ఆర్ నాట్ సమ్మింగ్ అప్, దే ఆర్ ఐడెంటికల్. ఓకే, ఫైన్. అర్థమైందా ఇప్పుడు? సో మీరు అది ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది. ఫార్ములా రాసుకుంటే వెన్ దే ఆర్ ఇన్ ప్యారలల్ దెన్ హౌ టు